బైబిల్లో మొత్తం పుస్తకాల సంఖ్య ఎవరు చెప్తారు? బాయ్స్లో ఫస్ట్ వేమల్. క్లాప్స్ కొట్టండి. 66 పుస్తకములు. శిష్యుల పేర్లు, శిష్యులు ఎంతమంది, వాళ్ళ పేర్లు. గర్ల్స్ స్టాండ్ అప్. 12 మంది శిష్యుల పేర్లు చెప్పు. దిదుమ అనబడిన తోమ, నతానియేలు అనబడిన, బెత్సైదా వాడైన. ఓకే, మన దేశానికి 12 మంది శిష్యుల్లో ఏ శిష్యుడు సువార్త ప్రకటించారు? మన భారతదేశంలో ఏ శిష్యుడు? ఏ శిష్యుడు చిటికెన వేలు మన భారతదేశంలో సమాధి చేయబడింది? తోమ, దిదుమ అనబడిన తోమ. ఓకే ఓకే, క్లాప్స్ కొట్టండి ఒకసారి. బాయ్స్, బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఎన్ని పుస్తకంలో తెలిసిన వారు చేతుల పైకెత్తండి. స్టాండప్ వినయ్. 37. రాంగ్ ఆన్సర్. 39. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. కొత్త నిబంధనలో పుస్తకములు ఎన్ని? కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకములు? వెరీ గుడ్. టేక్ చాక్లెట్. నువ్వు కూడా గౌతమ్. బైబిల్లో మొట్టమొదటిగా బట్టలు కుట్టింది ఎవరు? మొట్టమొదటి టైలర్ ఎవరు? బైబిల్లో మొట్టమొదటిగా బట్టలు కుట్టింది ఎవరు? బట్టలు ధరింపజేసింది ఎవరు? ఆదాము అవ్వ బట్టలు లేరు, తినొద్దన్న పండు తిన్నారు, మహిమ వస్త్రాలు పోయినాయి, వారికి ఆకులు కుట్టుకుంటూ కప్పుకున్నారు. కానీ ఈ లోపు ఒకళ్ళు వచ్చి చర్మపు వస్త్రాలు ఇచ్చారు. ఎవరు? పైకి. చర్మపు వస్త్రాలు ఎవరు ఇచ్చారు? ఆదాము అవ్వ ఉన్నప్పుడు యోవేలు ఎక్కడ ఉన్నారు? దేవుడు. వెరీ గుడ్. దేవుడు వారికి ఏమిచ్చాడు? చర్మపు వస్త్రాలు ఇచ్చాడు. మొట్టమొదటి టైలర్ ఎవరు? ఓకే ఓకే ఓకే. తర్వాత దేవుడు ఈ సృష్టి అంతటిని ఎన్ని రోజులు సృష్టించారు? సృష్టి క్రమం ఎవరు చెప్తారు? గౌతమ్ స్టాండప్. మొదటి రోజు ఏంటి? వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. ఇది మంచిది అని ప్రస్తావించబడని రోజు ఒకటి ఉంది. అన్ని రోజులు మంచి అని చెప్పాడు, కానీ ఒక రోజు మంచిది అని రాయలేదు. మామూలుగా రాయలేదో లేకపోతే మరి ఏమైందో తెలీదు, రాయలేదు. ఏ రోజు అది? రెండవ రోజు మంచిది అని రాయలేదు. చూడండి, ఫస్ట్ ఆదికాండము 1వ అధ్యాయం చూడండి. అన్ని దినాలు మంచిది, 1వ దినము అయ్యను, ఇది మంచిదని దేవుడు చూశాను అని ఉంటుంది. కానీ 2వ రోజున ఉండదు అనమాట. ఒకసారి చూడండి. తర్వాత ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. గర్ల్స్ని అడుగుతున్నా.
గర్ల్స్. అబ్రహాము నేను చూపించే దేశానికి వెళ్ళు అని అన్నప్పుడు అబ్రహాముతో పాటు ఎవరెవరు వెళ్ళారు? తెలిసిన వాళ్ళ చేతుల పైకెత్తాలి. శరణ్య. శారా, లోతు వెళ్ళారు. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి.